రక్తం తక్కువ ఉంది అంటే దాన్ని పెంచుకోవటానికి మెయిన్గా ఉండే మార్గాలు చెప్తా చూడండి. ఫుడ్డు, తర్వాత ట్యాబ్లెట్లు, తర్వాత రక్తం పెరిగే ఇంజెక్షన్లు, తర్వాత డైరెక్ట్గా రక్తమే ఎక్కించుకోవటం. 10 గ్రాముల కంటే తక్కువ ఉంది అనేసి అంటే 9 గ్రాములు 9.5 గ్రాము అట్లా ఉందంటే ఫుడ్తో పెంచుకొని 10, 11 దాకా తీసుకురావడం సులభం అండి. ఎప్పుడైతే 9 కంటే తగ్గి 8, 7, 7.5, 6.5 ఇట్లా పోయిందో దాని అర్థం మనము ఇంజెక్షన్లు కానీ ట్యాబ్లెట్లు కానీ వాడాల్సిందే. ఇంకా చాలా తక్కువ ఉంది అంటే పరిస్థితిని బట్టి రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు మేము ట్యాబ్లెట్లు వాడము, ఇట్లనే ఫుడ్తోనే మేనేజ్ చేసేసుకుంటాము, మాకు పెరుగుతుందండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఫుడ్ మెయింటెనెన్స్కి మాత్రమే. ఒకసారి రక్తం లెవెల్స్ 10 కానీ 11 కానీ తీసుకొని వచ్చేసి తర్వాత మళ్ళీ తగ్గకుండా ఫుడ్తో మెయింటైన్ చేయడం ఈజీ అండి. అట్లా ఆల్రెడీ తక్కువ శాతం ఉన్నది 7 గ్రాములు 8 గ్రాములో ఉన్నదాన్ని ఫుడ్తో లాగడం చాలా కష్టం. ఇట్లనే వదిలేస్తారు లేడీస్ మెయిన్గా. ఏం కాదులేండి, ట్యాబ్లెట్లు ఎందుకు, ఇంజెక్షన్లు ఎందుకు అంటారు, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అది ఇది అని. రక్తం తగ్గితే వచ్చే సైడ్ ఎఫెక్ట్లు చాలా సివియర్గా ఉంటాయండి. లాంగ్ రన్లో హార్ట్ మీద కూడా ప్రాబ్లం చూపిస్తుంది. వద్దు, డాక్టర్ చెప్పినట్టు మందులు వాడి ఫుడ్తో మెయింటైన్ చేయండి.